డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను ఇకపై బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులయ్యే నాటికల్లా బీమా విధానం రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీమా అమలుకు వైద్యారోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా గురువారం సచివాలయంలో సుమారు 20 ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. ఓరియంటల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రైవేట్ సంస్థల వారు చెప్పిన అభిప్రాయాన్ని క్రోడీకరించి ముసాయిదాను సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రోగులకు వైద్య సేవల్ని ప్రారంభించిన తొలినాళ్లలో బీమా విధానం అనుసరించారు. తరువాత వేర్వేరు కారణాలతో ట్రస్టు విధానంలోకి మార్చారు. ప్రస్తుతం అనుబంధ ఆసుపత్రులు రోగులకు అందించిన చికిత్సకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. అయితే ఈ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పాత ప్యాకేజీ ధరల మేరకు బిల్లులు చెల్లిస్తున్నందున తమకు నష్టాలు వస్తున్నాయంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ ద్వారా కాకుండా బీమా విధానంలో వైద్య సేవలు అమలు చేయాలని యోచిస్తోంది. బీమా విధానంలో అయితే హెల్త్ కార్డులు కలిగిన వారు దేశవ్యాప్తంగా ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది. ఈ ఆసుపత్రుల సంఖ్య 15,000 వరకు ఉంటుందని అంచనా. ఈ విధానంలోకి మారితే టెండర్లలో ఎంపికైన బీమా కంపెనీ ద్వారా రోగులకు వైద్య సేవలు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన లబ్ధిదారుల జాబితాకు అనుగుణంగా బీమా సంస్థలు కార్డులు జారీ చేస్తాయి. అనారోగ్యంతో ఉన్నవారు హెల్త్ కార్డుతో వస్తే ఆసుపత్రి యాజమాన్యాలు నేరుగా బీమా కంపెనీకి సమాచారమిస్తాయి. అక్కడి నుంచి అనుమతి రాగానే చికిత్స ప్రారంభిస్తాయి. చికిత్స ముగిశాక ఆసుపత్రులు పంపిన బిల్లుల్ని పరిశీలించి బీమా కంపెనీ నిర్దేశిత గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే బీమా కంపెనీలకు ప్రభుత్వమే సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 1,35,00,000 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డులు ఉన్నాయి. 5.5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సౌకర్యం ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఏటా సుమారు 4,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం వెచ్చిస్తోంది. చికిత్స తీసుకుంటున్న వారిలో 99% మందికి 2.5 లక్షల లోపే ఖర్చవుతోంది. మిగిలిన వారు 5 నుంచి 15 లక్షల రూపాయల మధ్య ఖర్చయ్యేంత వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ట్రస్ట్ ద్వారా గుర్తింపు కార్డులు పొందిన వారిలో 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 400 కోట్ల రూపాయల వరకు అందిస్తోంది. కేంద్రం ఇప్పుడు అమలు చేస్తున్న 5 లక్షల రూపాయల వార్షిక పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. అలాగే కేంద్రం కూడా ట్రస్టు విధానంలో కాకుండా బీమా కిందకు మార్చాలని భావిస్తోంది.